అందరికీ నమస్కారం. శిక్షా కోపైలట్ పోర్టల్ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. మీరు శిక్షణా ఫౌండేషన్కు అందించిన ఫోన్ నెంబర్ను ఉపయోగించి మీ పేరు మీద శిక్షా కోపైలట్ అకౌంట్ క్రియేట్ చేయబడుతుంది. అకౌంట్ క్రియేట్ చేయబడిన తరువాత మీకు శిక్షణా ఫౌండేషన్ నుండి వెల్కమ్ SMS వస్తుంది. పోర్టల్కు సంబంధించిన లింక్ ఆ వెల్కమ్ SMSలో అందుబాటులో ఉంటుంది. మీరు ఆ లింక్పై క్లిక్ చేస్తే పోర్టల్ ఓపెన్ అవుతుంది. మీకు SMS ద్వారా ఇవ్వబడిన లింక్ని క్లిక్ చేయడం ద్వారా మాత్రమే కాకుండా మీరు గూగుల్లోకి వెళ్ళి శిక్షా కోపైలట్ అని టైప్ చేస్తే మొదటగా మీకు shikshaCopilot.in అని ఒక లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు నేరుగా ఈ పోర్టల్లోకి రావచ్చు. పోర్టల్ ఓపెన్ అయిన తరువాత మీకు ఇలాంటి పేజీ కనిపిస్తుంది. మీ ఫోన్ నెంబర్ మరియు మీకు ఇచ్చిన పిన్ను ఎంటర్ చేయడం ద్వారా మీరు ఈ పోర్టల్ను ఉపయోగించవచ్చు. లాగిన్ అవ్వడానికి మొదట మీ ఫోన్ నెంబర్ను ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు రిమెంబర్ మీ అనే బాక్స్ కనిపిస్తుంది. ఈ బాక్స్ని క్లిక్ చేస్తే మీరు ప్రతిసారి పిన్ నెంబర్ను ఎంటర్ చేయవలసిన అవసరం లేకుండా అది మీ పిన్ నెంబర్ను గుర్తుపెట్టుకుంటుంది. కాబట్టి మీరు మీ స్మార్ట్ ఫోన్ను లేదా మీ స్వంత కంప్యూటర్ను ఉపయోగిస్తున్నట్లయితే మాత్రమే రిమెంబర్ మీ మీద క్లిక్ చేయండి. తరువాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు పిన్ నెంబర్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీ మొబైల్కు SMS ద్వారా వచ్చిన పిన్ నెంబర్ను ఎంటర్ చేసి తరువాత వెరిఫై మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఫర్గాట్ పిన్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఇది ఏంటి అంటే మీరు ఎప్పుడైనా మీ పిన్ నెంబర్ను మర్చిపోతే ఈ ఫర్గాట్ పిన్ అనే ఆప్షన్ను యూజ్ చేసుకొని మీ పిన్ నెంబర్ని మీరు తిరిగి పొందవచ్చు. ఇప్పుడు నేను వెరిఫై మీద క్లిక్ చేస్తున్నాను. ఇక మీరు సక్సెస్ఫుల్గా లాగిన్ అయిన తరువాత మీరు నేరుగా శిక్షణ డాష్బోర్డులోకి వెళతారు. కానీ ముందుగా మీరు మీ ప్రొఫైల్ను సెట్ చేయవలసి ఉంటుంది. అందుకోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న మీ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒకసారి చెక్ చేసుకుని సరిగ్గా ఉంటే కంటిన్యూ చేయండి. ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ తప్పుగా ఉన్నట్లయితే దయచేసి ప్రొఫైల్ను కంటిన్యూ చేయకండి. శిక్షణ ఫౌండేషన్ డిస్ట్రిక్ట్ మేనేజర్కు తెలియచేయండి. ఇక మీ ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఉంటే మీరు ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రొఫైల్ ఫోటో దగ్గర మీ ప్రొఫైల్కు ఒక ఫోటోను సెట్ చేసుకోవచ్చు. అందుకోసం ఇక్కడ కనిపిస్తున్న ఈ చూస్ ఇమేజ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుండి మీరు ఏదైనా ఒక ఇమేజ్ను సెలెక్ట్ చేసుకుని దానిని మీ ప్రొఫైల్ ఫోటోగా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఇక్కడ మీకు లాంగ్వేజ్ ఆప్షన్ కనిపిస్తుంది. దీని ద్వారా మీరు ఈ శిక్షా కోపైలట్ పోర్టల్ను ఇంగ్లీష్ లేదా తెలుగులోకి మార్చి ఉపయోగించుకోవచ్చు. మీరు తెలుగుని సెలెక్ట్ చేసి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే పూర్తి పోర్టల్ తెలుగులోకి మార్చబడుతుంది. ప్రస్తుతం నేను దీనిని ఇంగ్లీష్లోనే ఉపయోగిస్తున్నాను. లెసన్ ప్లాన్స్ మరియు లెసన్ రిసోర్సెస్ను జనరేట్ చేసే ముందు మీరు ఏ క్లాస్ పిల్లలకు టీచ్ చేస్తున్నారు, ఏ మీడియంకు టీచ్ చేస్తున్నారు, తెలుగు మీడియమా లేక ఇంగ్లీష్ మీడియమా, ఏ సబ్జెక్ట్స్ను టీచ్ చేస్తున్నారు అనే విషయాలను సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం మనది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ కాబట్టి BSc TG అని అది ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది. తరువాత ఇక్కడ మీరు టీచ్ చేసే మీడియం, క్లాస్ మరియు సబ్జెక్ట్ను సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీరు తెలుగు మీడియంను సెలెక్ట్ చేసుకుంటే ఆ మీడియంకి సంబంధించిన సబ్జెక్ట్స్ ఇక్కడ అందుబాటులో ఉంటే అవి మీకు కనిపిస్తాయి. ఒకవేళ అవి ఇప్పుడు అందుబాటులో లేకపోతే ఫ్యూచర్లో వాటిని యాడ్ చేసినప్పుడు అవి మీకు కనిపిస్తాయి. ఇక ఇక్కడ మీరు సెలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ క్లాస్లో ఉన్న అబ్బాయిలు మరియు అమ్మాయిల సంఖ్య ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మీరు ఒకటి కంటే ఎక్కువ క్లాసెస్కు టీచ్ చేస్తున్నట్లయితే అన్ని క్లాసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని సెలెక్ట్ చేయడానికి ఇక్కడ ఉన్న ఈ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేసి మీరు వేరువేరు క్లాసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను ఎంటర్ చేయవచ్చు. ఒకవేళ తర్వాత మీరు ఎప్పుడైనా ఈ సబ్జెక్ట్స్లో ఒకటి టీచ్ చేయట్లేదు, డిలీట్ చేయాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ డిలీట్ బటన్ మీద క్లిక్ చేసి ఆ సబ్జెక్ట్స్ వరకు డిలీట్ చేయవచ్చు. రిసోర్సెస్ ఇక్కడ ఇవ్వబడిన రిసోర్స్ టైప్ మరియు రిసోర్స్ డీటెయిల్స్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే రిసోర్స్ టైప్లో మీకు జనరల్ సప్లైకి సంబంధించిన రిసోర్సెస్ కావాలా లేక మ్యాథ్స్కి సంబంధించిన రిసోర్సెస్ కావాలా అనేది మీరు సెలెక్ట్ చేసుకుని తర్వాత రిసోర్స్ డీటెయిల్స్లో నోట్బుక్స్, పెన్స్ అండ్ పెన్సిల్స్ ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్న రిసోర్స్ టైప్కి సంబంధించిన రిసోర్సెస్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యాథ్స్ అయితే మ్యాథ్స్కి సంబంధించిన రిసోర్సెస్, జనరల్ సప్లైస్ అయితే జనరల్ సప్లైస్కి సంబంధించిన రిసోర్సెస్.
ఇక్కడ కూడా మీరు ఒకటి కంటే ఎక్కువ రిసోర్సెస్ను ఎంచుకోవచ్చు. అందుకోసం యాడ్ బటన్ మీద క్లిక్ చేయండి. తరువాత ఇక్కడ కనిపిస్తున్న సేవ్ ప్రొఫైల్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ప్రొఫైల్ సక్సెస్ఫుల్గా సేవ్ చేయబడుతుంది.